అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సంక్రాంతి పండుగ దగ్గర వచ్చేస్తుంది కదా, అందులోనూ మన ఇండియన్ స్వీట్స్ చేసుకోవాలంటే నెయ్యే కదా ముఖ్యం. ఇక్కడ నేను 4 pounds అన్సాల్టెడ్ బటర్ ప్యాకెట్లు తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ 1 pound అన్నమాట. సాల్టెడ్ బటర్తో చేసిన నెయ్యి అయితే అన్నిటికీ బాగానే ఉంటుంది, కానీ స్వీట్స్కి అంత బాగుండదు. కాబట్టి నేను ఎప్పుడూ అన్సాల్టెడ్ బటర్తోనే చేస్తూ ఉంటాను, సో దట్ అన్నింటికి వాడుకోవచ్చు అనమాట అదే నెయ్యిని. ఇప్పుడు ఈ 4 ప్యాకెట్లని ఓపెన్ చేసి నేను ఒక థిక్ బాటమ్ వెజల్లో వేసి లో ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను. నెయ్యి కాచేటప్పుడు ఇప్పుడు కూడా అడుగు మందంగా ఉన్న గిన్నెలు తీసుకోండి, లేదా కాస్ట్ ఐరన్ ప్యాన్లు ఉంటాయి, అవి తీసుకున్నా సరే. వాటితో చేసినా కూడా నెయ్యి మాడిపోకుండా వస్తుంది అనమాట. పల్చడి గిన్నెలు తీసుకున్నారంటే నెయ్యి చాలా త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నెయ్యి ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. బటర్ ప్యాకెట్లు గిన్నెలో వేసినప్పటి నుంచి కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి చేశారనుకోండి, 1 నిమిషం మీరు కిచెన్ వదిలేసి బయటికి వెళ్ళినా కూడా మాడిపోకుండా ఉంటుంది. సో మొదటి నుంచి చివరి వాక లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి, అప్పుడు మాడిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. నా ఇంగ్లీష్ ఛానల్ శశిరేఖాస్ కిచెన్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీలు కూడా ట్రై చేసి ఆ ఛానల్కి కూడా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూడండి, మిల్క్ సాలిడ్స్ అన్నీ గిన్నె చుట్టూరా చేరుతున్నాయి. మధ్యలో అంతా నెయ్యిగా ఫామ్ అవుతుంది. చూడండి, చూడ్డానికి ఆయిల్ లాగా ఉంది. మొత్తం అంతా ఇటు వచ్చి కొంచెం yellowish కలర్లో ఉంది. సో మనం ఏంటంటే ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతో మనం స్వీట్ చేసుకున్నా, లేకపోతే బిర్యానీలోకి వేసుకున్నా, అన్నంలోకి వేసుకున్నా, వేరే దేంట్లోకి వాడినా కూడా, పోపులు పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ స్టేజ్కి వచ్చాక నెయ్యి మనం దగ్గరుండి చూసుకుంటే బాగుంటుంది. ఈ ఎల్లో కలర్లోంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు కొంచెం సేపు దగ్గరుండి చూసుకోండి, లేకపోతే ఒక్కసారిగా అది మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ నెయ్యి ఇలా మరుగుతున్నప్పుడు ఇది టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. పొరపాటున చేతి మీద పడితే బొబ్బలు ఎక్కుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. మరుగుతున్న నీళ్ల కన్నా కూడా కనీసం రెట్టింపు టెంపరేచర్ ఉంటుంది మరుగుతున్న నెయ్యికి. కాబట్టి ఇది చేతి మీద పడకుండా చూసుకోండి. అలాగే పిల్లలు ఎవరు చుట్టుపక్కల లేకుండా చూసుకోండి. అలాగే వీలైనంత వరకు ఫ్రంట్ బర్నర్ కన్నా బ్యాక్ బర్నర్ మీద పెట్టి నెయ్యిని కాచారంటే కొంచెం సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ల చుక్కలు ఈ నేతి మీద స్ప్రింకిల్ చేసి చూస్తాను. అప్పుడు ఇది మంచి సిజిలింగ్ సౌండ్ రావాలన్నమాట. అలా వచ్చిందంటే నెయ్యి తయారైందని అర్థం. అంతేకాదు, నెయ్యి కూడా చాలా క్లియర్గా ఉంది. చూడండి, మొత్తం మిల్క్ సాలిడ్స్ అన్నీ కంప్లీట్గా సెపరేట్ అయిపోయాయి. ఇది చూడడానికి ఆయిల్ ఎలా అయితే ఉంటుందో అలాగే నెయ్యి కూడా తయారైంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కానీ ఈ గిన్నెలో, ఈ నేతిలో ఇంకా చాలా వేడి ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలాగే ఉంచేస్తే ఈ వేడి అంతటిని ఈ నెయ్యి ఇంకా కన్జ్యూమ్ చేసుకుని ఇంకా ఫర్దర్ కుక్ అయ్యి గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. అప్పుడు ఇలా చేస్తే మీకు మాడిపోయే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం ఇలా చేసి చూడండి. సో ఇప్పుడు ఈ నేతిని ఇలాగే ఉంచేస్తున్నాం మనం. కొంచెం సేపు అయ్యాక చూపిస్తాను ఎలా ఉందో. చూస్తుండగానే ఆ వేడికి ఎలా కలర్ మారుతుందో చూడండి. ఇప్పుడు చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది నెయ్యి. ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసేసినప్పుడు ఇంకా yellowish-గా ఉంది. ఇప్పుడు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకవేళ మీకు నెయ్యి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు, మర్చిపోతారు, కొంచెం గమ్మున డార్క్ కలర్ వచ్చేసింది, మాడిపోయిందని మీకు భయం వేసింది, అప్పుడు ఏం చేస్తారంటే ప్యానిక్ అవ్వకుండా జస్ట్ ఒక గిన్నెలోకి చన్నీళ్ళు తీసుకుని ఆ చన్నీళ్ళలో ఈ గిన్నె పెట్టండి. సో అడుగునంతా చల్లారుతుంది, ఆ వేడి తగ్గిపోతుంది ఒక్కసారిగాను. అప్పుడు ఆ నేతిని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే ఫర్దర్ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి పూర్తిగా చల్లారింది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకుని ఇంకో కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ నెయ్యిని స్టోర్ చేసుకోవడానికి మనం రిఫ్రిజిరేటర్లో పెట్టవలసిన అవసరం లేదు. మనం రూమ్ టెంపరేచర్లోనే నూనెని ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో అలాగే నెయ్యిని కూడా స్టోర్ చేసుకుంటాం. అప్పుడే కాచిన నెయ్యిని చూడగానే మీకు ఏమనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే ఏమనిపించిందో చెప్పనా, చక్కగా ముద్దపప్పు అన్నం కలుపుకొని దాని మీద నెయ్యి వేసుకుని తినాలనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోవడం మర్చిపోకండి.